అందరికీ హృదయపూర్వక అభినందనలు. హోలియా దాసరి కులస్తులు అందరికీ చిన్నప్పుడు ఇప్పుడే నేను అన్నని అడుగుతున్నా, అసలు మీ వృత్తి ఏంటన్నా? ఎట్లా అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మనకి ప్లాస్టిక్ బొమ్మలు బూరలు ఇచ్చి పిల్లలందరూ ఎదురు చూసేటోళ్ళు ఎప్పుడు వస్తారా అని. అది వృత్తి భాగవతాలు పోయినాయి. కానీ ఈ మోడర్న్ ఎకానమీలో మీ వృత్తి మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇలా ఊర్లలో పల్లెటూరులలో మనకి చైనా బజారు లేకపోవచ్చు, కానీ అల్యూమినియం సామాన్లు కానీ ఈ వంట సామాన్లు కానీ అమ్ముతున్న వృత్తి. అంటే భాగవతాల నుంచి మార్కెటీకరణ చెందుతున్న దశలో మీ వృత్తినే కోల్పోయారు. అటువంటిది పోలియో ఇప్పుడు జనరల్గా ఈ పేరు ఎట్లా వచ్చింది అని ఆసక్తి. ఇప్పుడు మందకృష్ణ అన్నకి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మేము ఎస్సీలు అంటే మాలలు మాదిగలు మాత్రమే అని అనుకునేటోళ్ళం. అన్నతో కలిసి సాహసం సోదరత్వం వల్ల ఇన్ని వెనకబడ్డ కులాలు ఆయన డీప్ స్టడీ చేసే అవకాశం వచ్చింది. అంటే ఒక సమస్యని పట్టుకుంటే ఆ సమస్య లోతుల్లోకి వెళ్తుంటే సమాజం అర్థమవుతుంది. ముందుగా మీరు ఏమనుకోవద్దు, ఆ రోజు ఏబిసిడి వర్గీకరణ జరిగేటప్పుడు మీరు ఊగిసలాటలో ఉండబట్టే మీకు ఇలా పరిస్థితి వచ్చింది. ఆ రోజు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నట్టు మా బీసీ సమాజం అంబేద్కర్కి సపోర్ట్ చేస్తే మాకు కూడా ఇలా రాజ్యాంగ హక్కులు వచ్చేటి. ఆ రోజు మేము హిందూ మతంలో వైదికము ఆ బ్రాహ్మణత్వం బ్రాహ్మణిజంలో మేము అప్పుడు అంబేద్కర్కి సపోర్ట్గా నిలబడడంలో ఎక్కడో మా మేధావులు వెనకబడ్డారు కాబట్టి ఇలా బీసీలకు రాజ్యాంగ హక్కులు. ఏబిసిడి వర్గీకరణ కోసం జరుగుతున్న టైంలో మీరు ఎటువైపు ఉండాలో అటువైపు ఉండకపోవడం వల్ల ఇలా మళ్ళీ సరైన దారిలోకి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు చెప్తూ, ఎవరి వల్ల మీకు నష్టం జరుగుతుంది. ఇలా నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినా. నేను వ్యవసాయం చేయకపోయినా హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా ఊర్లో మా నాయనమ్మ పశువులకు మేతేసేటప్పుడు బలంగా ఉన్న పశువులకి ఒకవైపు లేగదూడలకు ఒకవైపు వేసేది. మా నాయనమ్మనే వేసేది. ఒక్కోసారి నాయనమ్మ లేకపోతే జీతగాడు లేకపోతే మేము ఏడాదికి వెళ్ళినప్పుడు చొప్పదట్టు తీసుకుపోయి మొత్తం ఒకటే దగ్గర వేస్తే బలంగా ఉన్న పశువులు కొట్లాడుకునేవి, బలహీనంగా ఉన్న పశువులకి దొరికేది కాదు. అదేవిధంగా సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే. మీరు బలంగా ఉన్న వ్యక్తులతో ఉన్న గ్రూప్లో ఉంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి రాదు కదా. ఎప్పటికైనా కర్రు నోడిదే బర్రె నోరు నోడిదే రాజ్యం అని చెప్తూ ఇవాళ మీరు సంఖ్యలో బలహీనంగా ఉండి మీకన్నా చైతన్యవంతంగా ఏ వర్గాల వల్ల అయితే మీరు నష్టపోతున్నారని బాధపడుతున్నారో ఆ వర్గాల నుంచి ఉండకుండా మీరు ప్రత్యేకంగా ఒక గ్రూప్లో ఉండాలనేది నాకు తెలిసిన సబ్జెక్టు. అది సబ్జెక్ట్ కరెక్టా కాదా అనేది మందకృష్ణ చెప్పాలి. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో గణతంత్ర రాజ్యంలో ఎన్ని తలలుంటే అన్ని తలలకు సమాన అవకాశాలు కల్పించే రాజ్యాంగ స్ఫూర్తితోటి వచ్చిన రాజ్యాంగంలో 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ బలవంతుల చేతిలో న్యాయంలో అన్యాయం జరుగుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమని చెప్పింది? ఎస్సీ సమూహం అంతా ఒక సజాతి సమూహం కాదు. ఎస్సీ పేరుకు ఒక వర్గమైనప్పటికీ కూడా న్యాయంలో కూడా అన్యాయం జరుగుతుంది. ఈ సమన్యాయం దక్కడమే రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి సుప్రీంకోర్టులో ఉన్న 7 జడ్జీలలో 6 మనకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఎస్సీలలో అనేక కులాలు ఉన్నాయి, అనేక కుల వృత్తులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కుల వృత్తుల ఆధారంగా సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతుల ఆధారికంగా ఎంపెరికల్ డేటా బేస్ చేసుకొని మీకు న్యాయం చేయమని చెప్పింది. ఇవాళ పిల్లలకి ఆటలు అమ్మే వస్తువులు మీరు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలందరికీ మీరు ఇచ్చిన వస్తువులతోటే వంటలు జరిగినాయి. ఆ భాగవతాలు జరుగుతున్నప్పుడు రంగులు పూసుకున్న మీకే జీవితంలో రంగులు లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి మార్కెట్ ఎకానమీలో మోడర్న్ ఎకానమీలో ఈ కులం అనేది ఒక డిఫరెంట్ మోడర్న్ ఫినామినగా మారుతుంది. కాబట్టి మీ కుల వృత్తి ధ్వంసమైంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత సమాజానిది. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు కేవలం మాదిగల కోసమో మాలల కోసమో ఎస్సీల కోసమో కాదు, ఇవాళ భారతదేశం మొత్తంలో సామాజిక ఉద్యమాల మీద పిహెచ్డీలు జరుగుతున్నాయంటే మందకృష్ణ మాదిగ అన్న చేస్తున్న పోరాటంలో ప్రతి యూనివర్సిటీలో ఒక 10 పిహెచ్డీలు జరుగుతున్నాయి. అంటే ఈ పోరాటము అకాడమిక్ సబ్జెక్ట్ ఎందుకు అయిందంటే దీనిలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, సామాజిక న్యాయం ఉంది, ఎంపెరికల్ డేటా ఉంది. ఇవాళ పద్మశ్రీ పోరాటాలు జనరల్గా కళాకారులకో లేకపోతే నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఇస్తారు. మొట్టమొదటిసారిగా అట్టడు వర్గాల ప్రజలు దేశం మొత్తంలో ఒక పద్మశ్రీ సామాజిక ఉద్యమకారులకు కూడా ఇస్తారనే స్ఫూర్తి రేపు భవిష్యత్తు తరాల్లో అన్యాయం మీద పోరాడే మనందరికీ ఒక స్ఫూర్తి. ఎందుకంటే అన్యాయానికి పోరాడేటోళ్ళకి ప్రధానమంత్రి కూడా స్పందిస్తాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా స్పందిస్తుంది, పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకుంటుంది. అంటే అది మందకృష్ణ మాదిగన్న గారికి వ్యక్తిగతంగా వచ్చిన గౌరవం కాదు, మొత్తం భారతదేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే అందరికీ దక్కిన గౌరవం. కాబట్టి అన్యాయం ఎక్కడున్నా న్యాయం కోసం కొట్లాడాల్సిందే. మీ పోరాటం ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనది. దానికి ఒక బీసీ కులాల నుంచి వచ్చిన మా పృథ్వన్న మీకు ఒక అర్జునుడు లాగా, మా ఇస్మాయిల్ అన్న మేము మీకు అంతిమ న్యాయం జరిగే వరకు మీతోటే ఉంటాం. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాం. మందకృష్ణ మాదిగన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఢిల్లీలో నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు
తెలంగాణ గురించి ప్రత్యేక ప్రకటన వచ్చిన సందర్భంలో చిదంబరం గారు చేస్తున్న లాబీలో నేను కూడా నాకు కొంచెం యాక్సెస్ ఉండే. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కేసీఆర్ గారు సింపుల్ గా మా ఖమ్మం జిల్లా 7 మండలాలు 250 గ్రామాలు లక్షల మంది ఆదివాసీల గురించి పట్టించుకోకుండా నాకు తెలంగాణ వస్తే చాలు, నేను ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నాడు తప్ప 7 మండలాలని గోదావరిలో కలుపుతున్నా కూడా పట్టించుకోలే. ఆయన రాజీ పడ్డాడు తెలంగాణ కోసం. పాత తెలంగాణ రాలే మనకి, 7 మండలాలు ఎత్తుకొని పోయారు. కానీ మందకృష్ణ మాదిగ అన్న గారు స్పష్టంగా చెప్పారు, నేను కేసీఆర్ లాంటి రాజీ పడే నాయకుడిని కాదు, నాకు పూర్తిగా రావాల్సిందే. వర్గీకరణలో నా మాదిగలతో పాటు వెనుకబడ్డ అన్యాయానికి గురైన ప్రతి కులానికి న్యాయం జరగాలనే పోరాడుతున్నారు. కాబట్టి న్యాయం కోసం రాజీ పడడం రాజకీయ నాయకులు చేస్తారు. కాబట్టి మందకృష్ణ మాదిగ అన్న గారు 100% న్యాయం కోసం నిలబడ్డాడు. కాబట్టి ఇవాళ సమాజం అంతా ఆయనకి మద్దతుగా ఉంది. కాబట్టి హోలియా దాసరులు ఏ విధంగా అయితే మీ కులవృత్తిని కోల్పోయి మీకు అన్యాయం జరుగుతున్నారో, మీరు ఎవరితో ఉంటే మీరు నష్టపోతారో మీకు తెలుసు, ఎవరితో ఉండాలో కూడా మీకు తెలుసు. కాబట్టి ఎవరికి నష్టం లేకుండా మీకు న్యాయం జరిగే విధంగా అన్న పోరాటం చేయాలని, దానికి మేమంతా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ జై జై. ఈ టమ్ జహంగీర్ లో పేరు రాజున్నాడు, టమ్ ఉంది, టామ్ చేయాలి మొత్తం. ఈ ఆది మల్ల అన్నాడు, మరి ఆది ముల్లా. కాబట్టి మీ హోలియా దాసరి మీటింగ్ కి నాకు వచ్చినందుకు ఆనందంతో చెప్తున్నా. జై భీమ్, జై మందకృష్ణ మాదిగన్న, జై తెలంగాణ.